ఊపిరి పీల్చుకో సింగ్ నగర్ అంటున్నారు ఆర్మీ అధికారులు. 4 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసి బుడమేరు 3వ గండిని పూడ్చారు. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు ఆపరేషన్ విజయవంతమైంది. 4 రోజులు కష్టపడి 3వ గండిని పూడ్చారు అధికారులు. గండి పూడ్చడంతో సింగ్ నగర్కు వరద ప్రవాహం ఆగిపోయింది. బుడమేరు ఎడవ కాల్వకు గండి పడ్డంతో 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వాటర్ బాస్కెట్ విధానంలో ఈ గండ్లను పూడ్చారు. ఇందుకోసం ఇనుప జాలీలతోటి కూడిన బుట్టలు ఉపయోగించారు. 2 పొరల విధానంలో గండి పూడ్చే వ్యూహాన్ని అమలు చేశారు. బాస్కెట్లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్ట వేశారు. వాటర్ బాస్కెట్ తోటి 4 మీటర్ల ఎత్తు మేర కట్టపోశారు. పనులను దగ్గరుండి పరిశీలిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఆపరేషన్ సక్సెస్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు గండి పూడ్చిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. బుడమేరు గండి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం గండి పడినటువంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు. బుడమేరుకు గండి పడినటువంటి ప్రాంతంలో ప్రభుత్వం 4 రోజులుగా కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం దాదాపు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 83వ గండి దగ్గర 80 నుంచి 100 అడుగుల వెడల్పు మేర అయితే గండి పడిన నేపథ్యంలో 4 రోజులుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు అధికారులు. కొద్దిసేపటి క్రితమే మొత్తం కూడా ఈ గండి పూడిక పనులు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదంతా కూడా సుమారు 100 మీటర్ల మేర అయితే రోడ్డును వేసుకుంటూ 4 రోజులుగా రోడ్డును వేసుకుంటూ వాహనాలను ఇలా కంటిన్యూస్గా వెనక్కి తీసుకువస్తూ పెద్ద పెద్ద బండరాలను వేసుకుంటూ ఈ గండి అనేది పూడిక పనులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం లారీకి అటువైపు కనపడుతున్నటువంటి వాగు ఏదైతే ఉందో అదే బుడమేరు వాగు. ఇక్కడ బుడమేరు వాగు అనేది గండి పడటంతో ఈ యొక్క ప్రవాహం అనేది సింగనగర్కు పోటెత్తింది. దీంతో సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. దీంతో అధికారులు ఈ స్పాట్ ఎక్కడైతే గండి పడిందో ఆ గండి పడినటువంటి ప్రాంతంలో గత 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. నిరంతరం పగలు రేత్రి అనే తేడా లేకుండా అయితే పనులైతే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పూడిక పనులు అనేది పూర్తయిపోయినటువంటి పరిస్థితి. కొంత వరద కూడా తగ్గుముఖం పట్టింది. ఇటు సింగనగర్ ప్రాంతం వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఫ్లడ్ కొద్దో గొప్ప ఇక్కడ లీకేజ్లు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ మట్టిని పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి వీటన్నిటిని పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు రైట్ సైడ్లో మట్టి దెబ్బ ఏదైతే కనపడుతుందో ఆ దెబ్బ హైట్లో ఇప్పుడు ఈ రోడ్డును హైట్ లెవెల్ మొత్తం కూడా చేసుకొని రావాల్సి ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఇదంతా పని చేసుకొని రావాలంటే 3 నుంచి వారం రోజులు సమయం పట్టే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దగ్గర ఉండి మొత్తం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సింగనగర్ ప్రాంతానికి వస్తున్నటువంటి వరద ప్రవాహం అయితే మొత్తం కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసేందుకు ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంది. మరోవైపు ఆర్మీని కూడా దింపి ఇక్కడ ఆర్మీ అధికారులతో కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు. సరే, అయిపోయిందా గండి పనులు? చాలా వరకు 100% అయిపోయింది. ఇబ్బంది లేదు. ఇక తెగటం ఏముండదు. దీన్ని హైట్ పెంచుతారు. ఎక్కువగా ప్లాట్ఫారం పెంచుతారు. 3-4 లారీలు తిరిగేటట్టు ఎత్తు పెంచుతారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. మంత్రి కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వెంకట్రావు అందరూ కూడా ఇక్కడ స్పాట్కి వచ్చి మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సార్, మొత్తం పూర్తి అయిపోయిందా? మ్యాక్స్ అయిపోయింది. ఇంకొకటి 2 లారీలతో కంప్లీట్ కాబోతుంది. కొంత వర్షం కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇంకా పనులు ఏమేమి జరగాల్సి ఉంది అంటే ఒక ఫేజ్లో ఇప్పుడున్నటువంటి వరద ఎట్లా ఉందో దానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే గట్లు కట్టడం జరిగింది. 100% ఇప్పుడున్న సిచ్యువేషన్లో విజయవాడలో రేపేళ్ళ నీరు తగ్గుతుంది.
సార్ ఇప్పుడు సింగనగర్ ప్రాంతానికి మొత్తం కూడా ఈ ఫ్లడ్ ఆగిపోయినట్టే. ఈ ఫ్లడ్ 100% ఆగింది, కానీ పైన వర్షాలు ఇంకా ఏమైనా కురిస్తే ఇంకా దీన్ని బండ స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాం. వర్షమైనా వానైనా ఎంత డబ్బు ఖర్చు అయినా ఈ బండని కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క నీటిపారుదల శాఖ మంత్రులు రామానాయుడు గారు కానీ ఇక్కడ వల్లభనేని వెంకటేశ్వరరావు గారిని ఆయన హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. అట్లా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కానీ అందరూ సహాయ సహకారాలతోటి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్యవేక్షణ ప్రతి పావు గంటకి అరగంటకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది అని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పారు. ఇప్పుడు పూర్తయిన సమయంలో కూడా లోకేష్ బాబు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. 100% అయితే ఈ గండు పనులు అయితే పూర్తయ్యాయని చెప్పని టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఎంత ఖర్చు అయినా సరే ఈ బుడమెర్రు వాగు ఇంకొకసారి ఈ విధంగా గండి పడకుండా ఉండేందుకు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది.